పాకిస్తాన్ పై మరోసారి ఇండియన్ ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ రెచ్చగొడితే గుణపాఠం చెప్పేందుకు సిద్ధమంటోంది. ఈ మేరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇంకా 88 గంటలు మాత్రమే ముగిసింది, పూర్తి సినిమా ఇంకా బాకీ ఉంది అంటూ ఢిల్లీ పేలుడు వెనుక పాకిస్తాన్ హస్తంపై ఇప్పటికే ఆధారాలు దొరికిన నేపథ్యంలో ఈ సమయంలో ద్వివేది హాట్ కామెంట్ చేశారు. త్వరలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా? ద్వివేది కామెంట్స్ వెనుక అర్థం అదేనా? ఇప్పటికే పాకిస్తాన్ భుజాలు తడుముకుంటోంది. ఓ పక్క భయంతో వణికిపోతున్నాయి, మరోపక్క ఓవర్ యాక్షన్ చేస్తోంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేస్తామంటూ మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు పాకిస్తాన్ పాలకులు. దీంతో పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందంటూ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద గ్రూపులను మద్దతు కొనసాగిస్తే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ఆ దేశ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇక భారత ప్రభుత్వం ఎప్పుడు దేశ ప్రజల పురోగతి స్టేజ్పై దృష్టి పెడుతుందన్నారు జనరల్ ద్వివేది. పాకిస్తాన్కు ఆయన ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు ఒకసారి విందాం. ये मैं तो ये कहना चाहूँगा कि मूवी शुरू भी नहीं हुई थी, सिर्फ एक ट्रेलर दिखाया गया था और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर ख़त्म हो गया था. तो आगे आने वाले हालात कैसे होंगे ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं. और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान, तो हम उसको भरपूर एक शिक्षा प्रदान करना चाहेंगे उसको कि कैसे एक जिम्मेवार नेशन को अपने पड़ोसियों से बिहेव करना चाहिए. देखिए, हर जब कोई भी ऑपरेशन होता है उससे कुछ ना कुछ हम शिक्षा ग्रहण कर सकते हैं. तो इस ऑपरेशन में भी हमने कुछ शिक्षा ग्रहण की. जैसे सबसे पहले तो हमने ये लेसन प्राप्त किया कि इसमें सबसे पहले चीज़ ये है कि जो डिसीजन मेकिंग है या जो आपने निर्णय लेना है उसके लिए समय बहुत कम है, और निर्णय आपको हर लेवल पे लेना पड़ेगा. क्या आप यहाँ पे निर्णय लें और फिर नीचे पास करें? नहीं हो सकता. तो हर लेवल पे, हर स्तर पे लोगों को समय के हिसाब से तैयारी करनी पड़ेगी और एक्शन लेने पड़ेंगे, कार्रवाई करनी पड़ेगी. दूसरी चीज़ जो इंटीग्रेशन बोलते हैं, इंटीग्रेशन का ये मतलब है कि चाहे आर्मी, नेवी, एयरफोर्स, CAPF, साइबर, स्पेस, कोई भी हो, उसका इंटीग्रेशन हम जितना जल्दी करेंगे उतना हम इस लड़ाई को बड़े साझे ढंग से लड़ सकेंगे. क्योंकि आज की लड़ाई जो है वो मल्टी डोमेन है. अगर मैं बोलूँ सिर्फ आर्मी अकेले लड़ सकती, नहीं लड़ सकती, हम सबको मिलकर लड़ना पड़ेगा. जो सेटेलाइट है वो बताएगी कि कौन कहाँ पर बैठा हुआ है, और जो उसी प्रकार से जो हमारे साइबर हैं उसका ये है कि क्या मुझे एक मान लीजिए एक ड्रोन आ रहा है, तो ड्रोन के लिए क्या मुझे फायर करने की ज़रूरत है या मैं उसको इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम या कहीं लेज़र से किल कर सकता हूँ. तो बहुत सारी चीज़ें हैं जो इतनी आपस में घुल मिल गई हैं कि हमें उसमें साथ में बैठ के सोच विचार करना पड़ेगा. तीसरी चीज़ ये है कि लड़ाई कितने दिन चलेगी ये आज हम नहीं बता सकते हैं. हमने तो लड़ाई तकरीबन मान लीजिए 88 घंटे में की, कल कोई 4 महीने भी चल सकती, 4 साल चल सकती है. इस चीज़ को मद्देनजर रखते हुए क्या हमारे पास साजो सामान है उस लड़ाई को लड़ने के लिए? क्या उसके लिए शस्त्र हैं? अगर नहीं है तो उसकी हमें तैयारी करनी पड़ेगी. हमें ये देखना पड़ेगा कि हमें 4 साल की लड़ाई तक के लिए भी तैयारी करके रख. భారత ప్రభుత్వం దేశ ప్రజల పురోగతిపై దృష్టి పెడుతుందన్నారు జనరల్ ద్వివేది. అయితే ఈ మార్గంలో ఎవరైనా ఆటంకాలు, అడ్డంకాలు సృష్టిస్తే ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తామన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఏ విధంగా పెంచి పోషిస్తుందో దానికి సంబంధించిన ఆధారాలను ప్రపంచం ముందు ఉంచామని, ఆపరేషన్ సింధూర్ సమయంలో మొత్తం ఆధారాలను కూడా విధ్వంసం చేయడంతో పాటు వాటిని ప్రపంచానికి తెలియజెప్పామన్నారు. ఇక పాకిస్తాన్ ఈ ప్రాయోజిత తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, అలాంటి అలవాట్లు మానుకోకపోతే తగిన ఆధారాలతో బయటపెట్టి సరైన రీతిలో జవాబు చెప్తామన్నారు జనరల్ ద్వివేది. ఇప్పటికే గతంలో కూడా జనరల్ ద్వివేది చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండాలా వద్దో వాళ్ళే తేల్చుకోవాలంటూ ఆయన గతంలోనే కామెంట్ చేశారు. తాజాగా మరొకసారి ద్వివేది చేసిన కామెంట్స్ పాకిస్తాన్కు వణుకు పుట్టిస్తున్నాయి. ఇక చర్చలు ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని, రక్తం నీరు కలిసి ప్రవహించబోవంటూ పాకిస్తాన్కు మరోసారి గట్టి హెచ్చరికలు ఇచ్చారు. ప్రస్తుతం బ్లాక్ మెయిల్లకు భయపడే స్థితిలో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశంలోని నేతలంతా ఒక్కతాటిపై పనిచేస్తున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు.
ఇంతకు ముందుతో పోల్చితే పొరుగు దేశమైన చైనాతో భారత సంబంధాలు బలపడుతున్నాయని ద్వివేది అన్నారు. సరిహద్దుల నిర్వహణపై తాజాగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయన్నారు. సైనిక దౌత్య మార్గాల్లో లోతైన చర్చలు జరిపేందుకు భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు ఇరు దేశాలు చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. అయితే ఈసారి ఇక జనరల్ ద్వివేది చేసిన కామెంట్స్ అయితే చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఢిల్లీలో జరిగిన చాణక్య రక్షణ సదస్సు వేదికగా భారత సైన్యాధ్యక్షుడు ఉపేంద్ర ద్వివేది ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ఒక ట్రైలర్ మాత్రమేనన్నారు. పాకిస్తాన్ మళ్లీ దుశ్చర్యలు ప్రారంభిస్తే తిరిగి గట్టి పాఠం చెప్పేందుకు సైన్యం సిద్ధంగా ఉందంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. 88 గంటల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్లో భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని ప్రధాన ఉగ్ర శిబిరాలు, టెర్రర్ లాంచ్ ప్యాడ్లు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కీలక సైనిక మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడులు జరిపాయన్నారు. ఆ దాడుల వెంటనే పాకిస్తాన్నే కాల్పుల విరమణ కోరడం ఆపరేషన్ ఎంతమేర ప్రభావం చూపిందన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పారు. ఇది కేవలం ఆపరేషన్ విజయమే కాదు, భారత వ్యూహాత్మక ప్రతిఘటన సామర్థ్యానికి సూచిక అన్నారు నిపుణులు. ఇక ప్రస్తుత యుద్ధాలు ఒక రంగంలోనే కాకుండా అనేక మాధ్యమాల్లో జరుగుతున్నాయని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. భూమి, గగనం, సైబర్ వేదిక, సమాచార రంగం అన్నీ కలిసి ఇప్పుడు సమగ్ర యుద్ధ రూపం దాల్చాయన్నారు. యుద్ధం ఎంతకాలం సాగుతుందో ముందే అంచనా వేయలేమని, అయితే దీర్ఘకాలిక పోరాటాలకు అవసరమయ్యే సరఫరాలు, వనరుల కోసం ముందుగానే సిద్ధంగా ఉండాల్సి ఉంటుందంటూ భవిష్యత్ యుద్ధ సిద్ధతపై ఆయన సీరియస్గా మాట్లాడడం చూస్తుంటే పాకిస్తాన్పై ఇక మరోసారి భారత్ బుద్ధి చెప్పేందుకే సిద్ధమవుతున్నట్టుగా ప్రస్తుత పరిణామాలు తోస్తున్నాయి. ఇక ఇటీవల పాకిస్తాన్లో అమలుకు వచ్చిన 27వ రాజ్యాంగ సవరణ వారి సైనిక వ్యవస్థలో భారీ మార్పులకు దారితీస్తుందంటూ పరిశీలకులు కూడా అంటున్నారు. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నిటిపై ఏకైక అధికారాన్ని ఇచ్చే విధంగా అక్కడ మార్పులు జరుగుతున్నాయి. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ రద్దు కావడంతో పాకిస్తాన్ వ్యూహాత్మక బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ద్వివేది చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని తమ వైపు తిప్పుకున్నాయి. మొత్తం మీద జనరల్ ద్వివేది ప్రస్తావించిన న్యూ నార్మల్ సిద్ధాంతం ప్రకారం ట్యాక్స్ అండ్ టెర్రర్ కలిసి సాగవంటూ భారత ఏదైతే నమ్మకం ఉందో ఆ దృఢ నమ్మకాన్ని ఆయన మరొకసారి వ్యక్తపరిచారు. ఉగ్రవాదానికి ఆశ్రయించే దేశాలతో శాంతి చర్చలు జరగవని, ఇండియా ఇక ఒత్తిడికి లోను కాకుండా స్పష్టమైన ధోరణితో ఉంటుందంటూ ఆయన సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద జనరల్ ద్వివేది చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఇక భారత ఏవైతే రక్షణ సంస్థలపై కూడా సిడిఎస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే దేశీయ ఆయుధ తయారీ సంస్థలపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర ఇది చీఫ్ డిఫెన్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక కొన్ని ఉత్పత్తుల్లో స్వదేశీ భాగస్వామ్య స్థాయిని ఎక్కువ చేసి చూపుతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఆయుధ ఉత్పత్తి కంపెనీలు లాభాలే కాదు కొంచెమైనా దేశభక్తి కూడా చూపాలంటూ మరోవైపు అనిల్ చౌహాన్ కొంత అసహనం వ్యక్తం చేశారు. ఇది జనరల్ ద్వివేది వ్యాఖ్యలకు పొంతర లేనప్పటికీ కూడా అనిల్ చౌహాన్ ఓవైపు దేశీయ సంస్థలకు కాస్త ఒక రకంగా విజ్ఞప్తి చేసినట్టుగానే మనకు అనుకోవాలి. ఎందుకంటే సైన్యానికి ఆయుధాలు అందించడంలో జాప్యం చేయొద్దంటూ సిడిఎస్ అనిల్ చౌహాన్ అధిక ధరలకు సంబంధించి కూడా ఆయా ఉత్పత్తి సంస్థలకు కొంత చురకలంటించిన పరిస్థితి. సో మొత్తం మీద జనరల్ ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. పాకిస్తాన్కైతే మరోసారి గట్టి హెచ్చరికలు పంపించారు. పాకిస్తాన్ చొరబాట్లకు ప్రోత్సహిస్తూ భారతదేశంలో హింసకు పాల్పడే విధంగా టెర్రరిస్టులను ఎగదోస్తే కనుక ఖచ్చితంగా ఈసారి పాకిస్తాన్ రెక్కలు విరిచి పూర్తిగా నేలకేసి కొట్టడం ఖాయమన్నారు జనరల్ ద్వివేది. మరొకసారి ఆయన మాట్లాడింది విందాం. तो देखिए, मैं तो ये कहना चाहूँगा कि मूवी शुरू भी नहीं हुई थी, सिर्फ एक ट्रेलर दिखाया गया था और ट्रेलर के बाद 88 घंटे में वो ट्रेलर ख़त्म हो गया था. तो आगे आने वाले हालात कैसे होंगे ये इसके बारे में हम पूरी तैयारी करके बैठे हुए हैं. और अगर कोई ऐसा हमें मौका देता है पाकिस्तान तो हम उसको भरपूर एक शिक्षा प्रदान करना चाहेंगे उसको कि कैसे एक जिम्मेवार नेशन को अपने पड़ोसियों से बिहेव करना चाहिए. देखिए, जब कोई भी ऑपरेशन होता है उससे कुछ ना कुछ हम शिक्षा ग्रहण कर सकते हैं. तो इस ऑपरेशन में भी हमने कुछ शिक्षा ग्रहण की. जैसे सबसे पहले तो हमने ये लेसन प्राप्त किया कि इसमें
सबसे पहले चीज ये है कि जो डिसीजन मेकिंग है या जो आपने निर्णय लेना है उसके लिए समय बहुत कम है, और निर्णय आपको हर लेवल पे लेना पड़ेगा। क्या आप यहां पे निर्णय लें और फिर नीचे पास करें? नहीं हो सकता। तो हर लेवल पे, हर स्तर पे लोगों को समय के हिसाब से तैयारी करनी पड़ेगी और एक्शन लेने पड़ेंगे, कार्रवाई करनी पड़ेगी। दूसरी चीज जो इंटीग्रेशन बोलते हैं, इंटीग्रेशन का ये मतलब है कि चाहे आर्मी, नेवी, एयरफोर्स, सीएपीएफ, साइबर, स्पेस, कोई भी हो, उसका इंटीग्रेशन हम जितना जल्दी करेंगे उतना हम इस लड़ाई को बड़े साझे ढंग से लड़ सकेंगे, क्योंकि आज की लड़ाई जो है वो मल्टी डोमेन है। अगर मैं बोलूं सिर्फ आर्मी अकेले लड़ सकती, नहीं लड़ सकती, हम सबको मिलकर लड़ना पड़ेगा। जो सैटेलाइट है वो बताएगी कि कौन कहां पर बैठा हुआ है, और जो उसी प्रकार से जो हमारे साइबर हैं उसका ये है कि क्या मुझे एक, मान लीजिए एक ड्रोन आ रहा है, तो ड्रोन के लिए क्या मुझे फायर करने की जरूरत है या मैं उसको इलेक्ट्रोमैग्नेटिक स्पेक्ट्रम या कहीं लेजर से किल कर सकता हूं? तो बहुत सारी चीजें हैं जो इतनी आपस में घुल मिल गई हैं कि हमें उसमें साथ में बैठ के सोच विचार करना पड़ेगा। तीसरी चीज ये है कि लड़ाई कितने दिन चलेगी ये आज हम नहीं बता सकते हैं। हमने तो लड़ाई तकरीबन मान लीजिए 88 घंटे में की, कल कोई 4 महीने भी चल सकती, 4 साल चल सकती है। इस चीज को मद्देनजर रखते हुए क्या हमारे पास साजो सामान है उस लड़ाई को लड़ने के लिए? क्या उसके लिए शस्त्र हैं? अगर नहीं है तो उसकी हमें तैयारी करनी पड़ेगी। हमें यह देखना पड़ेगा कि हमें 4 साल की लड़ाई तक के लिए भी तैयारी करके रखनी पड़ेगी। 1.0 तो देखिए, मैं तो ये कहना चाहूंगा कि मूवी